అందరికీ నమస్కారం అండి. ఏదైతే జీవీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందో డిసోజా గారు చెప్పినట్టుగా 1972లో కోఆపరేటివ్ సెక్టార్లో కోఆపరేటివ్ సొసైటీ అంబర్తి ఎడ్యుకేషన్ సొసైటీ అని రిజిస్టర్. ఆ రోజున ఎవరైతే ఆ ఫౌండర్ ఆయన ఉన్నారు, జీవీఆర్ అనే పేరు ఆయనది గురువు బ్యాప్లెస్ గారు, నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలందరికీ తెలుసు. ఆ రోజు విరాళాలు అన్నారు. ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఒక్కొక్క ఎకరానికి 3 వస్త్రాలు వసూలు చేశారు. ప్రాక్టికల్లీ స్పీకింగ్ విరాళం కాదు, తర్వాత వసూళ్ళు అని ఆ రోజు పెద్ద చెప్పారు. అప్పుడు మాకు తెలియని పరిస్థితి. ఆ విధంగా కలెక్ట్ చేసి దాదాపు 10-15 గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి విరాళాలు తీసుకుని ఆ విరాళాలతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ అందులో మెంబర్స్ కదండి. ఎవరైతే కంట్రిబ్యూట్ చేసిన రైతులందరూ ఉన్నారో దే ఆర్ ఆల్ మెంబర్స్ ఇన్ దట్ సొసైటీ. కానీ వాళ్ళ రికార్డ్ అక్కడ అవైలబుల్ ఉండదు. అప్పుడు ఒక సొసైటీ కింద ఫామ్ చేశారు. ఆ సెక్టార్లో నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా బాబ్రాజ్ గారు ఎంతకాలం ఉన్నారో ఆయనే ఓలర్ స్టోర్ కింద మెయింటైన్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే గవర్నింగ్ బాడీలో ఆ సొసైటీ యాక్ట్లో ఎవరైతే మెంబర్స్ ఉండి వాళ్ళెవరో ఓటింగ్ కానీ ఇంకోటి లేకుండా ఏదో సక్సెసర్ లాగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే వాళ్ళ వారసులకు వచ్చేస్తారో వాళ్ళ వారసత్వం తీసేసుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 2-3 బిల్డింగ్స్ ఎంపీ ల్యాడ్స్ నుంచి కట్టారు. ఒక 1-2 బిల్డింగ్స్ ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కట్టారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరు పోతుందండి? న్యాచురల్ గా గవర్నమెంట్ ఫండ్స్ తో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అది గవర్నమెంట్ బిల్డింగ్స్ అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ ఇంతమంది షేర్ హోల్డర్స్ లేకుండా పోయారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టినవి, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరిగినవి బిల్డింగ్స్ ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోయినాయి. వాళ్ళ ఆప్షన్ చూజ్ చేసేసుకుంటూ ఇచ్చేయడం అనేది గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారు. అసలు ఇదంతా చెల్లుతుందా? టెక్నికల్ గా చెప్పండి అంతే. ఎవ్వరూ ఎందువల్ల ఇనిషియేట్ చేయట్లేదు అనేది కూడా నాకు అర్థంగా అనిపిస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హెచ్ఆర్డి మినిస్టర్ గారికి ఇచ్చిన ఫస్ట్ రిప్రజెంటేషన్ అంటే ఆల్మోస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసింది జూన్ వస్తే 2 years అవుతుంది. ఇక్కడికి వస్తే ఒకసారి కింద అయిపోయింది కలెక్టరేట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అది ప్రైవేట్ కాలేజ్, మా మధ్య సంబంధం లేదని సింపుల్గా పంపించేసి తర్వాత అసలు ఏమైంది దీని మీద ఏమైందని హెచ్ఆర్డి మినిస్టర్ గారు పేషెంట్ ఎంక్వైరీ చేస్తే సింపుల్ గా రిపోర్ట్ ఇట్లా వచ్చేస్తున్నాను. అప్పుడు ప్రశాంతి మేడం కలెక్టర్గా ఉంటే మళ్ళీ ఆవిడ బీసీ గారి నుంచి ఇదంతా ఒకసారి డిస్కస్ చేసి ఆవిడ నేను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నాన్ కోఆపరేషన్. ప్రైవేట్ కాలేజ్ అయితే మా కంట్రోల్ ఉండదు అనేది నాకేం అర్థం కాలేదు. అది ఆ లాజిక్ ఏంటో. ఎయిడెడ్ కాలేజ్లో ఉండగా మీద కదా కంట్రోల్. ఎయిడెడ్ కాలేజ్లో ఉండగా అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి. అన్ని రకాలుగా విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్షిప్ల విషయంలో అయితే కానీ, శాలరీస్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ అన్ని ఆరోపణలే. అసలు సొసైటీ నుంచి దగ్గర బయటకు వచ్చేసి ఏ విధంగా బయటకు తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేశారు. అది ఆ సొసైటీ యాక్ట్ ప్రకారంగా వ్యాలిడిటీ ఉందా లేదా? సో మెనీ ఇష్యూస్ ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎవరికి మాకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం, ఎవరికి అర్థం కాని ప్రశ్న వచ్చింది. అట్లాగే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. R&B ఎంక్రోచ్మెంట్ చేశారు, ఇటు పక్కన ఉన్న బాయ్స్ హై స్కూల్ ఎంక్రోచ్ చేయారు. అది మీ డిపార్ట్మెంటే కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కదా, మీ స్కూల్దే కదా వాళ్ళు ఎంక్రోచ్ చేయరు. అది మీకు సంబంధం లేకపోవడం ఏంటి? ఆ ఎంక్రోచ్మెంట్ చేయడానికి వాళ్ళు రెవెన్యూ వాడు కానీ పోలీసు వాడు కానీ 8 మాసాలుగా సహకరించట్లా. అతి కష్టమైన వాళ్ళు రాత్రి కూడా దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందువల్ల ఈ ల్యాబ్స్ జరుగుతుంది గవర్నమెంట్ లో. తప్పు చేయమని చెప్పట్లేదు, తప్పు జరిగిన దాన్ని సరిచేయండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అడిగితే కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ దానికి రియాక్ట్ అవ్వకుండా దాన్ని ట్రాక్ చేస్తూ దాన్ని అట్లాగా కంటిన్యూ 2 years కంటిన్యూ చేయడం అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? కలెక్టర్ గారు పిలిచి మాట్లాడితే మాకు సంబంధం లేదు. కలెక్టర్ గారు
కాన్స్టిట్యూట్ చేసిన బాడీకి ఈసీఓ గారు ఉంటే ఆల్రెడీతే ఎవరికి సంబంధం లేదు. ఇక్కడతో మా మాత్ర అయిపోయింది, ప్రైవేట్ కాలేజ్ వెళ్ళిపోయింది. ప్రైవేట్ కాలేజ్ అయితే ఎవరికి కంట్రోల్ ఉండదు గవర్నమెంట్కి. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఎవరికైనా ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరెస్ట్ వచ్చినట్టు ఫీజులు చేసుకుంటారు, ఎవరెస్ట్ వచ్చినట్టు అడ్మిషన్ చేసుకుంటారు. అడ్మిషన్ కూడా లిమిట్ ఉందా లేదా? అడ్మిషన్ లిమిట్ ఉంటుంది కదా, ఎవరికి కంట్రోల్ లేదు? డిపార్ట్మెంట్దే కదా. మరి డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఏంటండి? ఎయిడెడ్ కాలేజ్లో 2021 వరకు ఎయిడెడ్గా ఉంది. అక్కడ జరిగిన తప్పులు అడగవచ్చు, ఏం జరిగినా చేయమంటున్నాం, దానికి ఎవరు రెస్పాండ్ అవట్లా. ఎంకరేజ్మెంట్ క్లియర్ కట్గా ఇచ్చి ఎంకరేజ్మెంట్ 6 months బ్యాక్ మార్చేసి వాళ్ళ నోటీసులు ఇచ్చి పర్ఫెక్ట్ గా లీగల్ గా అన్ని నోటీసులు ఇస్తే వాళ్ళు కనీసం అప్పీల్ కూడా చేసుకోకుండా సింపథికల్ గ్రౌండ్స్ లో హెల్త్ బాగాలేదని ఏదైతే డిసిఓ గారు చెప్పారు అదేవిధంగా ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు పోనీ సింపథికల్ గా కన్సిడర్ చేశారు. అక్కడ కన్సిడర్ చేస్తారు. అది పోనీ వాళ్ళ గ్రౌండ్ ఉండాలి కదా అప్పీల్ చేసుకోవడానికి. గ్రౌండ్ లేదు, అప్పీల్ లేదు. అప్పీల్ లేకపోయినా ఆర్డీఓ గారు ఎంఆర్ఓని ఎంక్వైరీ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చి చేశారు. ఫైనల్ గా ఆర్డర్ పాస్ చేశారు. కూడా ఇప్పుడు మళ్ళా హెల్త్ బాగాలేదు. అతను 3 years నుంచి హెల్త్ బాగాలేదు అనే గ్రౌండ్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అతను ఫంక్షన్కే అన్నిటికీ అక్కడ హైదరాబాద్ లో అందరికీ కనిపిస్తూ ఉంటాడు. అన్నట్టు ఒక వ్యక్తికి ఎంత బాగుండకపోతే అతను చేసిన తప్పును వదిలేస్తాము మనం. అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కరెస్పాండెంట్ హెల్త్ బాగాలేదు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా లేదా? 3 years నుంచి కాలేజ్ రన్ అవుతుందా లేదా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతున్నాయా లేదా? అదేవో మాట్లాడరు. అంటే మీరు ఇవాళ బీఏ గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ కి ఫాలో అవ్వకుండా వాళ్ళేదో చెప్తే ఆ కారణం ఛాన్సెస్ గా గవర్నమెంట్ చెప్తుంటే ఇంకా ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ ఏ విధంగా అన్నవాళ్ళు కొన్ని మళ్ళీ అవుట్ ఆఫ్ ది వేలు చేయమంటారు. మీరందరూ అవుట్ ఆఫ్ ది వేలు చేసుకుంటే గత 5 సంవత్సరాలు గీతం యూనివర్సిటీ ఉంది. గీతం యూనివర్సిటీ ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేయడానికి ఆగ్మేగా మీద వెళ్ళారా లేదా? తెల్లవారుజామున వెళ్ళిపోయి రిమూవ్ చేశారు. అలాంటిది 8 మాసాలు టైం ఇస్తే ఇవాళ కూడా మళ్ళా అడ్డుపడతా ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. ఎందువల్ల ఈ లాస్ట్ జరుగుతుందనేది అర్థం కాదు. నిన్న ఈవినింగ్ కూడా లోకేష్ గారితో డిస్కస్ చేశాను. ఒకసారి ఐడెంటిఫై చేసేయండి, వెంట పేరు ఇవ్వండి నాకు, ఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్తున్నాను. కానీ అంతవరకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇక అప్లికేషన్స్ గతంలో ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఉంటే ఉండొచ్చు. అప్లికేషన్స్ గవర్నమెంట్ అప్లికేషన్ కన్నా మీ ఉద్యోగం కన్నా అప్లికేషన్ ఎక్కువ కాదనుకుంటున్నాను నేను. నాకు ఈ ఆన్సర్కి ఎవరు ఆన్సర్ చెప్తారో చెప్పండి. ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కంట్రోల్ లేదు అని అది వ్యాలిడా లేకపోతే నాకు తెలియక అడుగుతున్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న లీగల్ గా కానీ లేకపోతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ గవర్నమెంట్ యాక్ట్ కానీ నాకు తెలియగలుగుతున్నాను. అది ఏమైనా వ్యాలిడ్ పాయింట్ చెప్పండి ఎవరైనా సరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్లీజ్. మేడం మీరు ప్రకృతి వైపు ఇచ్చింది కదా నాకు సంబంధం ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన గవర్నమెంట్ ప్రిన్సిపల్ కంగారు పడి మీడియా అంతా ఎదురుగా ఉంది సార్ అంటే వెంటనే మాట మార్చేసి వాళ్ళు ఏం చెప్తే చేయండి అన్నాడు. నేచర్ హాస్పిటల్లో ఉన్నవాడు ఎలాంటి మాటలన్నీ మాట్లాడతాడండి. అంతా తుఫాను మనం తీసుకురాలేదు, ప్రకృతి వైపరీత్యానికి మనకు సంబంధం ఏంటి అని మనిషి అలాంటి క్యారెక్టర్ నేను సపోర్ట్ చేయొద్దండి దయచేసి. గవర్నమెంట్ కి అండగా నిలబడండి. తప్పు జరిగింది, దాన్ని ఎట్లాగా తీసుకురావాలి బయటకు అనేది అడుగుతుంది గవర్నమెంట్. ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ 2 years అయినా ఈ పరిస్థితి ఉంది అంటే ఒక సామాన్యుడు మనం పీజీఆర్ఎస్లు పెట్టి అంతకుముందు స్పందనలు పెట్టి మనం కంప్లైంట్లు తీసుకుని మనం ఏం సాల్వ్ చేస్తామండి? ఒక ఎమ్మెల్యే ఇచ్చిన కంప్లైంట్ పరిస్థితి ఇలా ఉంది. దానిపైన హెచ్ఆర్డీ మినిస్టర్ ఎండార్స్మెంట్ తో కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు ఈ కలెక్టర్ గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంది? ఓయిన్ కలెక్టర్ గారు మీ అందరితో ఎన్ని మీటింగ్స్ పెట్టారండి? ఒక మీటింగ్ 2 మీటింగ్లు ఆవిడ పెట్టారు. 3 meetings. అలా ఈ కలెక్టర్ గారు వచ్చాక ఒక మీటింగ్ అండి 2 times. అబ్సల్యూట్లీ నో చేంజ్. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. ఆ మాట కలెక్టర్ గారు చెప్పకుండా పోవచ్చు కానీ రాత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ గారు అయితే చెప్పారు ఎవరెవరు
ఎవరెవరు దీంట్లో ఏ పాత్ర చేస్తున్నారో నువ్వు ఐడెంటిఫై చేసి నాకు ఇచ్చే అవి టేక్ కేర్ చూసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. మీరు యాక్షన్ ప్లాన్ ఏంటనేది నాకు డిసైడ్ చేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ టైం లిమిట్ ఉంటుంది కదా మీకైనా. మీరు అలా చెప్తే యాక్షన్ లేదు అంటే మరి హౌ దే ఆర్ రన్నింగ్ ది ఇనిషియేటివ్. అదే వాళ్ళకి ఫండ్స్ రావాలంటే వాళ్ళకి డబ్బులు డ్రా చేయాలంటే కరెస్పాండెంట్ సిగ్నేచర్తోనే కదా డ్రా అయ్యేది. ఆయన పాపం సిక్ అయ్యి హాస్పిటలైజ్ అయిపోయి స్ట్రెచర్ మీద ఉంటే సిగ్నేచర్ కూడా పెట్టలేదు కదా. ఆయన చేశారండి. అంటే ఇంకొకటి నాకు అర్థం కాని ఏంటంటే తహసీల్దార్ గారికి ఒకసారి ఫైర్ స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ కి, టీటీడీ కళ్యాణ మండపానికి ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ఆ ఫ్యామిలీయే డొనేట్ చేసింది. దాన్ని వీళ్ళు ఎంకరేజ్ అయిపోయారు. ఆ ఎంకరేజ్ అయ్యింది అని అందరూ మాట్లాడుతుంటే దాన్ని చూపించడం కోసం అవతల పక్కన ఆంజనేయ నగరాన్ని ఉంటే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి వాళ్ళకి వే లేకుండా చేస్తే ఒక మహిళ అంటే ఎమోషనల్ అనుకోండి. ఆ మహిళ నేను కార్తీక మాసంలో కనీసం నేను ఆ పక్కన గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయానని సూసైడ్ చేసుకుంది. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గోడ రిమూవ్ చేయించాం వాళ్ళకి వేయించాం. ఒక కాలనీని వే క్లోజ్ చేసేసారండి. వే బయటికి రాకుండా. అది ఎక్కడో రాయలసీమలో చూస్తుంటే అలాంటి ఇక్కడ కోస్తారా చూడడం. అలాంటి రోడ్లు మీరు ఏం సపోర్ట్ చేయకండి. అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ ఈ టాపిక్ మీద నెక్స్ట్ వీక్ సాటర్డే ఫ్రైడే మన మీటింగ్ పెట్టుకుంటాం. ఈ గ్యాప్ వీలైతే గూగుల్ మీట్. సార్ ఇది మీరు అంటే పాత ఆఫీసర్స్ ఉంటారు కదా, అప్పుడు చాలా ఉన్నాయి ఇట్లాంటి సెక్టార్లో ఎస్టాబ్లిష్ అయిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళకి తెలుసు అప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఎట్లా హ్యాండిల్ చేశారు ఏంటి అనేది. అన్ని రూల్స్ ఇది కాదు, కొన్ని కంట్రోల్స్తో కూడా చేస్తారు. ఎట్లాంటప్పుడు ఏదో గవర్నమెంట్ ఒక ఆఫీసర్ డైరెక్షనో లేకపోతే కోర్టు డైరెక్షనో లేకపోతే లీగల్ గా ఏదో ఒక అడ్వైస్ తీసుకుని ముందుకెళ్ళడం అట్లా చేసిన కూడా కేసెస్ ఉంటాయి. అవి ఒకసారి పాత ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా మీరు ఒకసారి అడ్వైస్ తీసుకున్నా వాళ్ళు చెప్తారు ఇట్లాంటి కేసెస్ లో మేము ఎట్లా చేసామని. అట్లా కూడా ఒక ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారు మళ్ళీ మీటింగ్ పెట్టేటప్పటికి హౌ టు ప్రొసీడ్ అనే దానిపైన ఒక ఇది ఇవ్వండి. 2 years అయిపోయింది. ఈసారి అట్లీస్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవుదామని ముందు చెప్పి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రిజిస్టర్ అయిన తర్వాత ఎవ్రీ రిటర్న్స్ అంటే జనబడి మీటింగ్ పెట్టుకుని రిటర్న్ సబ్మిట్ చేయాలంటే రెన్యువల్ చేస్తారు. అయితే అక్కడ రెన్యువల్ రిటర్న్స్ ఏమి ఫైల్ చేయడం చేస్తారు. ఫైల్ చేయకపోతే కనుక ఫర్దర్ యాక్షన్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్ట్లో ప్రావిజన్ ఏమి లేదు. ఏదైనా అంటే వాళ్ళు రెన్యువల్ చేయించుకోకపోతే స్టేటస్ ఏంటనేది చట్టంలో ఏం లేదు. మెంబర్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కనుక మెంబర్స్ కోర్టుకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు అది కోర్సులో ఉందా లేదా అనే దానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ చెప్పారు. మీటింగ్స్ జరుగుతున్నాయా లేదా మినిట్స్ అయ్యి కూడా వెరిఫై చేసే అథారిటీ వాళ్ళకి రికార్డు ఏమీ వెరిఫై చేసే అథారిటీ కూడా లేదు. డిస్ప్యూట్స్ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా సప్రెస్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి లీగల్ గా కూడా నేను తెలుసుకుంటాను. రూల్స్
గతంలో కోఆపరేటివ్ సెక్టార్లో కాలేజెస్ ఉంటాయి కదా, ఎప్పుడు 87, 88 వరకు కూడా ఇచ్చారు. కోఆపరేటివ్ సెక్టార్లో కాలేజెస్ శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడు కూడా ఏం ఫామ్ అవ్వలేదండి. ఇది ఎప్పుడు 72 అనుకోండి. తర్వాత సబ్సిక్వెంట్ గా 87 ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల గొల్లమాడేది కూడా కోఆపరేటివ్ సొసైటీ సెక్టార్లో ఇచ్చిన కాలేజీ. తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్కి వెళ్ళింది. మనం అంటే 89 ఆ ప్రాంతంలో కోఆపరేటివ్ వెంకటరామారావు అదే ఆ గవర్నమెంట్ లో కోఆపరేటివ్ ఇంటర్మీడియట్ అదే జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేసినప్పుడు 64 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం కొన్ని కాలేజీలు చేశారు. నవజాలలో కానీ అవి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నడుస్తున్నాయి సార్. అవి అయితే కనుక ఏదైనా ఎలిగేషన్ వస్తే మేము వెళ్ళి రికార్డు వెరిఫై చేయడం అన్ని మా పరిధిలో అయితే ఉన్నాం. కోఆపరేటివ్ దాంట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి ద్వారా చేసిన రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళకి ఏమీ అధికారం లేదు. మీ ఫైండింగ్స్ మీ నోట్స్ ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తే దాని ప్రకారం లెవెల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఏం చేయాలి డెవలప్మెంట్ అకార్డింగ్గా అప్పుడు ఏం చేద్దాం. హై స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి సార్ చెప్తున్నారు. తర్వాత డీపీ గారు వచ్చారు మేడం. అందులో నాకు తెలిసి ఉన్న ఏ స్ట్రక్చర్స్ కి అప్రూవల్ లేదండి. మీకు బిల్డింగ్ ట్యాక్స్, పంచాయతీ ట్యాక్స్ ఆల్మోస్ట్ 15 lakhs ఎంతో ఒకటికి డ్యూ ఉంది. లాస్ట్ టైం కూటమి గవర్నమెంట్ వచ్చేటప్పుడు 20 lakhs 25 lakhs ఉంటే నోటీస్ ఇచ్చారు. ఇస్తే పే చేశారు. మరలా అక్యుములేట్ అయింది. ఐ థింక్ ఎక్కడ బిల్డింగ్స్ కి దేనికి అప్రూవల్ లేదు. అది మీ నోటీస్కి వచ్చిందో లేదో అది ఒకసారి వెరిఫై చేయించారు. చెప్పండి సార్. ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. అదంతా ఫస్ట్ నుంచి అదే కాలేజీ ఎయిడెడ్. అంటే పీజీ కూడా ఎయిడెడ్ కాదు. పీజీ కూడా ఉందా? ఉంటే మేము చేయడం కష్టం అవుతుంది అని అంటే ఈ ఎంప్లాయీ 6 కాలేజీలో పనిచేస్తున్న ఎంప్లాయీ వచ్చి తీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు తిరిగి చివరికి ఒక వీఆర్ఓని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ పంపించారు తహసీల్దార్ గారు. ఎవరికి వచ్చింది అది? ఏ డిపార్ట్మెంట్కి వచ్చింది? ఎడ్యుకేషన్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి. అంటే ఎవరో చూసే ఉండకపోవచ్చేమో అది. కాన్సెప్ట్కి వెళ్ళిందా? శుభ్రంగా ప్రైవేటైజ్ చేసేయడానికి ఓన్లీ ఆప్షన్ కాదు కదా. వాళ్ళు ఆప్షన్ ఇచ్చేస్తే ప్రైవేటైజ్ చేసేయడం కాదు కదా. గవర్నమెంట్ సెక్టర్లో రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, యాక్ట్ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ అతిక్రమించి ఎలా జరిగిపోయింది అనేది నాకు కావాలి. మీరు చెప్పకపోతే నేను లీగల్ గా తీసుకోగలను. నేను లీగల్ గా తీసుకుంటే అందరూ చదువుతారు. ఇప్పుడు డీసీఓ గారు చెప్పినట్టుగా ఆ ఒక్క ఆయన తప్పించి ఆల్ అదర్ ఆర్ డెఫరెంట్ విత్ ప్రజెంట్ కరెస్పాండెంట్. ఎవరో ఒకరు కోర్టులో వేస్తారు, కోర్టు కాన్ఫర్ చేస్తుంది. అప్పుడు అందరూ షాక్ అవుతారు. తప్పు జరిగింది ఎక్కడ జరిగిందో కోర్టు అందరినీ బయట తీసుకొస్తారు. కోర్టే ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేయిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి అందరూ బయటకు వస్తారు. రేపు వస్తున్నారండి ఎవరన్నా ఎంక్వైరీ ఆఫీసర్? అదే డిగ్రీ కాలేజ్ ఆయన భరత్ గారు డిగ్రీ వరకే కదా. అందుకనే వేరే ఆర్జీడీ గారు పంపిస్తాను. ఇప్పుడు ఏమన్నా చెప్తారా యాక్షన్ ప్లాన్? ఏమన్నా 1-2 days టైం కావాలా? అందరూ వైట్గా ఉన్నారు. మిగిలినండి
ఇది కాలేజ్ వరకు పీజీ ఇదే కదా, పీజీ ఎయిడెడ్ కాదు. మీరేదో ఎయిడెడ్ అని హై స్కూల్ మేము ఆర్టీ ఆఫీస్ మాత్రం మాకు లేదు సార్. ఓన్లీ సీసీ నుంచి టీం వస్తుంది సార్, వాళ్ళే చేస్తారు సార్. 2009 వరకు, తర్వాత కాలేదు. 21 వరకు కాలేదు. సార్ ఏదైనా కూడా ఆడిట్ టీం మా పరిధిలో కాదు సార్. ఆడిట్ సీసీ వాళ్ళు చేస్తారు. ఈ అడ్వాంటేజ్ అతను తీసుకుంటున్నాడు. అధ్యక్షులు కూడా వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ లేవు, ఫైల్ లేదని అదే మాట చెప్తారు. అందుకే ముందే మీరు ప్రిపేర్ అయ్యారు ఏమడగాలి. నేను ఏమన్నా హెచ్ఆర్డి మినిస్టర్ చెప్పాను, అక్కడ లోకల్ ఆఫీసర్స్ అవదండి, ఇది అందరూ పొల్యూటెడే, బయట నుంచి మీరు వేస్తే తప్పించి అవదనేది నేను వెరీ క్లియర్ గా చెప్పాను. లేదు ఎందుకు చేయరో చూద్దాం, ఏకపోతే అప్పుడే చూద్దాంలే అని నేను ఆయనతో చెప్పింది జరిగింది. ఇక్కడ ఇదండి ఏముండదండి, తప్పేనా దయచేసి ఆన్సర్ వద్దండి. అది దానికి ఏమి ఇంకొక టైం లిమిట్ లేదా, అందరూ ఒకటే ఆన్సర్, కామన్ ఆన్సర్. కరెస్పాండెంట్ లేదు అని ఎంత బాగాలేదు, మనందరం వెళ్ళి వైద్య సేవలు అందించాలంటే అంటే అంత నెగ్లిజెన్స్ తో ఆన్సర్ చెప్తుంటే యు ఆర్ హెల్ప్లెస్ అన్నమాట. వద్దు సార్, ఇంకా ఆన్సర్ వద్దు దయచేసి ప్లీజ్. దీనికి దానికి మీరు అట్లా అదే ఆన్సర్ అటు దానికి చెప్తారు, దీనికి చెప్తారు అంతే. దయచేసి ఆన్సర్ వద్దు మీ స్థాయిలో. ఎవరో చిన్న స్థాయి ఆఫీసర్ వచ్చి అట్లాంటివి చెప్తే యాక్సెప్టబుల్ కానీ. ఇన్నిసార్లు కలెక్టర్ గారికి హెచ్ఆర్డి మినిస్టర్ గారు పేషెంట్ నుంచి ఎడికాంలో కూడా జరిగింది 3 times, అయినా సేమ్ మూవ్మెంట్ లేదు. హెచ్ఆర్డి మినిస్టర్ గారు వైఎస్టీ అందరు కమిషనర్లని, అందరూ సెక్రటరీని, అంటే మీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ పెట్టుకుని కలెక్టర్ గారు టెలిగ్రామ్ చేసి, బట్ హెల్ప్లెస్. ఎలాగ ఆర్జేడీ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు చెప్పినట్లుగా మీరు కూడా అదే సమాధానం వస్తే తర్వాత యాక్షన్ ఏంటనేది అక్కడ ప్రశాంత్ రావు కదండి. ఎవరికి ఒకసారి మా అబ్బాయి మ్యారేజ్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళా గుర్తుగా మళ్ళా అదే విషయాన్ని ఆయన మాట్లాడారు. అంటే ఎంత దారుణం చేశారో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ ఫ్లాగ్ కూడా పెట్టి బిజినెస్ చేసేటట్టు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి డొనేషన్ ఇవ్వండి అన్నారు. 1000 రూపీస్ 5000 రూపీస్ ఇవ్వడం ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఇచ్చేస్తారు అందరూ. ఎంతమంది ఉంటారండి 1972 నుంచి ఉంటే చూడండి, స్టూడెంట్స్ ల్యాక్స్ లో ఉంటారు. వాళ్ళందరూ 5,000 ఇస్తే యూజ్ అమౌంట్. ఆ విధమైన మోటివ్ ఉన్నవాడిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు అందరూ కలిసి? కనీసం నేషనల్ ఫ్లాగ్ మీద కూడా గౌరవం లేదు, దాన్ని కూడా అమ్మకానికి పెట్టుకుందాం అనుకున్న ఆలోచన చేసే వ్యక్తికి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు అంతా కలిసి? మీరంతా అంటే అందరూ కాదు, యాజమాన్యంలో ఉంటాయి. ఏం చెప్పడికైనా నీకేమో ఒక యాక్షన్ ప్లాన్ చెప్పగలిగితే చెప్పండి, లేదా అదర్వైజ్ ఇంకో డైరెక్షన్ లో నేను ఫాలో అవుతాను. దయచేసి చేయమనుకోవద్దు సార్. మీ సైడ్ నుంచి ఏమంటారు సార్? మీకు అడ్రస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవుతుందో, లేదా ప్రైవేట్ ఆర్ అన్ఎయిడెడ్ ఆర్ ఎయిడెడ్, ఖచ్చితంగా మన యాక్ట్ 182 ప్రకారం రూల్స్ పాటించవలసిందే సార్. అంతే కదండి. అయితే ఇక్కడ ఏమైందంటే మన సూర్యాల విషయంలో 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అవును సార్. అది మా సోపార్ మా హై స్కూల్ అంటే అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా అన్ఎయిడెడ్. తనకు సంబంధించిన రెకగ్నిషన్ అది మేము చూస్తూ ఉంటాము పిల్లలని. అలాగే తమకు చెప్పినట్టు ఎక్కువ ఇంటేక్ ఉన్నట్టయితే ఎడిషనల్ సెక్షన్స్ అవి తీసుకోవాల్సి ఉందండి. అకార్డింగ్ రూల్ ప్రకారం మనం చేస్తూ ఉంటాం.
ఈ ఎంక్రోచ్మెంట్స్ దానికి సంబంధించి ఎంకరేజ్మెంట్స్ దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్ రెవెన్యూది. ఎడ్యుకేషన్ గురించి అడుగుతాను. యాక్చువల్గా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతిదీ కూడా మన పట్టుకోలేదు సార్. ఎవ్రీథింగ్ ఏదైనా సరే మరి ఎవరు చెప్పారు ఆ సమాధానం? ప్రైవేట్ కాలేజ్ అయిపోయింది, మాకు సంబంధం లేదనేది. బీజే లెజిస్లేటర్ నాకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. మా ఫ్యామిలీ వాళ్ళు కాదు, ఇది 55 years మేము పాలిటిక్స్ లో ఉన్నాం. మా ఫాదర్ 4 times ఎమ్మెల్యే, నేను 2 times ఎమ్మెల్యే. మాకు కూడా మీ అంత డెప్త్ ఉండకపోవచ్చు, కానీ మాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది. మరీ ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కి సంబంధం లేదు అనే వారిని ఎవరు తీసుకొచ్చారో అది చాలా వింతవాదం అనిపించింది నాకు. అంటే ఒక పేదాడు ఒక కాలువ కట్టినో లేకపోతే రోడ్డు మార్జిన్లోనే వేసుకుంటే మనం అవుట్ రైట్కి వెళ్ళి తీసేస్తాం. కానీ వేరే వీళ్ళు ఇట్లాంటి వాడు చేస్తే కన్సిడర్ చేద్దాం కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హెల్త్ బాగుండలేదు కరస్పాండెంట్ కి, స్కూల్ ఎలా రన్ అవుతుందండి, కాలేజ్ ఎలా రన్ అవుతుంది, హై స్కూల్ ఎలా రన్ అవుతుంది, పీజీ కాలేజ్ ఎలా రన్ అవుతుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. అతనికి ఎంత బాగాలేదనేది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెట్టండి. అవాస్తవం అనేది మా అందరికీ తెలుసు. నాకే ఒక రోజు వీళ్ళు నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఫ్లైట్ లో నాతో పాటు ట్రావెల్ చేసి అంతకు వచ్చాడు. ఒక 1 week బ్యాక్ కూడా ఎక్కడో ఫంక్షన్ లో కనిపించాడు హైదరాబాద్ లో అని చెప్తున్నాను. అది డిఫరెంట్ ఇష్యూ. అది మీకు అతను హెల్త్ కండిషన్ మీకు అవసరంలా. సింపతి ఎంతసేపు అండి? 1 month ఇస్తారు, 2 months ఇస్తారు, ఏదో గ్రౌండ్. ఎంతకాలం తీసుకుంటూ పోతారు? ఎంక్రోచ్మెంట్స్ 8 మాసాల్లో గడిచింది. 8 మాసాలు గడిచి అల్టిమేట్లీ ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ గడిచిన దానికి కూడా నేను పోలీసు వాడు అధ్యక్షుడు, రెవెన్యూ వాడు అధ్యక్షుడు, అసెంబ్లీ అయిపోయేదాకా అవుతున్నాం, లేకపోతే ఇంకోసారి చేద్దాం అని అధ్యక్షుడు. ఇందుకోసం ఇంత అప్లికేషన్ ఎందుకు ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ కాలేజ్ విషయంలో ఇంతమంది రైతులు వాళ్ళ డబ్బు పెడితే వాళ్ళందరి పాత్ర ఇవాళ ఏమైపోయింది? వాళ్ళందరూ ఇవాళ ఎందుకు ఉండట్లేదు అక్కడ? వాళ్ళ అసలు కనీసం కాలేజీకి వాడిని డే 1 నుంచి ఇవాళ వరకు ఒక మీటింగ్ అయినా ఇన్వాల్వ్ చేశారా? లేకపోతే వాళ్ళ తరఫున కొంతమందిని ఎలక్ట్ చేసుకున్నారు ఆ రోజు. ఆ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ ఫంక్షన్ చేసింది ఎప్పుడైనా? ఇవన్నీ యాక్సెస్ కదా. ఏమైనా ఉండగా జరగడానికి పనులన్నీ జరిగినాయి అందులో. అవన్నిటి మీద ఎంక్వైరీ చేయమని అడిగాను. 2 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయట్లేదు? మీరు కోఆపరేట్ మేము చేయలేము అంటే చెప్పేసేయండి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాను, హెచ్ఆర్డీ మినిస్టర్తో మాట్లాడి. లేదంటే మీరు చేస్తానంటే అనండి. నేను రాత్రి ఆయన కూడా క్లియర్గా చెప్పాను, డిసైడ్ చేయి, రేపు మీటింగ్ ఉందనుకున్నా కాబట్టి రేపు డిసైడ్ చేసి నాకు చెప్పేసి అకార్డింగ్ గా మేము ఇక్కడ నుంచి యాక్ట్ చేస్తాం. మన ఆదిత్య గారు కూడా మాట్లాడారు. ఆదిత్య గారు ఎడ్యుకేషన్ డిగ్రీ ఆదిత్య గారు సెక్రటరీ భరత్ గారు మాట్లాడి కూడా నేను ఆయన కూడా చెప్పా, ఇక్కడ జరిగే వ్యవహారం కాదండి ఇది. చివరి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నేను ఇదిగో ఆఫీసర్స్ మీద కంప్లైంట్ చేయడం అనేది నేను కొంచెం ఎత్తగలుగుతా ఉన్నాను. మా ఫాదర్ దగ్గర నుంచి మా ఫ్యామిలీ ప్రో ఆఫీసర్స్ మోటివ్తో నడిచాం. హైర్ ఆఫీసర్ నా స్టాండ్ తీసుకోలేకపోతున్నాను. కానీ ఎంతకాలం వెయిట్ చేస్తాం? తప్పు చేసిన రక్షించేవాడిని ఎంతకాలం స్టే చేయగలుగుతాం? దెర్ ఈజ్ సర్టెన్ లిమిట్. ఏంటి అక్కడ ఆ కాలేజీలో మీకు జరిగిన ఒక విచిత్రం చెప్తే మీ అందరూ ఆశ్చర్యపోతారు. నేషనల్ ఫ్లాగ్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుంటే వాళ్ళకి మనిషి ఉంటే వాళ్ళు పెట్టుకోవాలి. ఊర్లో తగ్గడానికి మొదలు పెట్టారు. అప్పుడు బావగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా ఫోన్ చేసి ఒప్పుకుండా 5 లక్షలు 10 లక్షలు ఇవన్నీ డిమాండ్ చేయడం. 45 లక్షలు 45 లక్షలు నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటే ఆయన 2 crores కాల్ చేయడానికి ట్రై చేశారు. నా నోటీస్కి వచ్చిన తర్వాత అది 1 way ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ సేల్ చేయడమే. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే డిఫెన్స్ ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారంగా ఒక డే మాత్రమే ఫ్లాగ్ అమ్మి ఆ డబ్బు కూడా సోల్జర్స్కి ఇవ్వాలి. ఆ ప్రకారంగా ఎవరైనా ఇట్లా మిస్యూజ్ చేస్తే డిఫెన్స్ ఆ యాక్ట్ ప్రకారంగా నేను కంప్లైంట్ ఇస్తానని నేను మీడియా ముఖంగా వారం చేసిన తర్వాత తగ్గింది. మళ్ళీ ఆ ఫ్లాగ్ ని ఆవిష్కరించడానికి
వెంకయ్యనాయుడు గారిని ఇన్వైట్ చేశాడు. వెంకయ్యనాయుడు గారిని ఇన్వైట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే నేను అపోజిషన్ లో ఉన్నా, నేను వారం చేసిన తర్వాత స్లో డౌన్ అయింది. లోపల ఎలక్షన్ అయింది, గవర్నమెంట్ మారింది. మరలా వాళ్ళు మనసుతో పెట్టేసి ఆయన పిలిచి తీసుకొస్తే నాకు అవమానం జరుగుతుంది అన్నట్టుగా ఆయన పిలిచారు. ఆయన నేను అనుకోకుండా బీజేపీ గారి వల్ల ఆయన నాకు ఫోన్ చేయించారు. ఇలా రావచ్చు అంటే జరిగిన సీన్ ఇదండి, మీరు వస్తే బాగుండదేమో చూడండి అంటే ఆయన వెంటనే నాతో నేరుగా మాట్లాడి ఏం జరిగింది అంటే ఇట్లా జరిగిందంట. ఉదాహరణ నేషనల్ ఫ్లాగ్ కోసం ఇట్లా చేస్తారా అని ఆయన డ్రాప్ అయిపోయాడు. ఆయన మా ఫాదర్తో పరిచయం ఉంది కానీ నాకు పరిచయం లేదు. తర్వాత ఒక అకేషన్లో నేను కలిసినప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నేను సేవ్ అయ్యాను, లేకపోతే ఆ ఫంక్షన్కి వచ్చి ఉంటే నేను అవమానపడేవాడిని, నేను తప్పు చేసిన అయ్యి ఉండేవాడిని అన్న. 72 సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కాకినాడలో రిజిస్టర్ అయ్యింది. తర్వాత 2021లో దానికి అప్పటివరకు ఉన్న 8 ఏదైతే ఉందో స్టార్ట్ చేసుకున్నాం గవర్నమెంట్. ఇప్పుడు అది ప్రైవేట్ కాలేజీ లాగే कंटिन्यू आपको ओवर प्राइवेट అంటే కంటిన్యూ అయితే 2021 ప్రకారం కంటిన్యూ అయితే కనుక ఆ ప్రాపర్టీస్ అసెట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి వెళ్ళాలి. కొంతమంది వదిలేసారు, అయితే దాన్ని లీడ్ అవసరం లేదని చెప్పి అయితే కరస్పాండెంట్ మేము డివిఓ గారు అలాగే ఆర్ఐఓ గారు నేను కూడా 2 times కాలేజీకి వెళ్ళాను. వాళ్ళిద్దరిన రికార్డు అయితే కనుక కరస్పాండెంట్ గారు హాస్పిటల్స్ ఉన్నారు